వెల్కమ్ టు పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 23/4/25 జరిగిన మీటింగ్లో మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఆదివాసీ అధ్యక్షుడు లోతా రామారావు, బాలకృష్ణ, వజ్రపు అప్పారావు, గొల్లపూడి పెద్దిరాజు మరియు పెద్ద సంఖ్యలో ఆదివాసీ విద్యావంతులు పాల్గొని ఎంపీడీఓ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా లోతా రామారావు, బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీల విషయంలో ఆదివాసీలకు అన్యాయం చేశారని, నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని, మెగా డిఎస్సీలో ఆదివాసులకు 100% మినహాయింపు ఇవ్వాలని, ఆదివాసీ ఉద్యోగాలు ఆదివాసీలకు ఇవ్వాలని మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో అల్లూరు జిల్లా రంపచోడవరం, పాడేరు 2 నియోజకవర్గాల్లో కలిపి 512 పోస్టులు తీయగా వాటిలో ఆదివాసీలకు 30 పోస్టులు కేటాయించారని, నాన్ ట్రైబుల్కు 482 పోస్టులు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఆదివాసుల గొంతు కోస్తున్నారని, ఆదివాసుల చట్టాలను తుంగలో తొక్కుతున్నారని, ఆదివాసులకు న్యాయం జరగాలని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మన ఆదివాసీలు ఏ ఒక్కరి దగ్గర తలదించుకునే అవసరం లేదని, ఎవరు ఏమనుకున్నా ఈ ఉద్యమం ఆగదని, ఎందుకంటే కనీసం ఇప్పుడు ప్రకటించిన 512 పోస్టుల్లో కనీసం 50% అయినా ఇవ్వాలని, లేదా మెగా డిఎస్సీ రద్దు చేయాలని, ఆదివాసీలు గొంతు కోసే ప్రయత్నం చేస్తే ఉద్యమం పెద్ద సంఖ్యలో చేస్తామని, అలాగే జీవో నెంబర్ 3 అమల్లో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసు సిబ్బంది తగు చర్యలు చేపట్టారు. పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్ రిపోర్టర్ సౌరభ్ శివాజీ, అల్లూరు జిల్లా. శాఖలు ఏర్పాటు చేసుకుని ఉన్నాయి, కానీ అందులో ఉద్యోగాలు ఏ ఒక్క ట్రైబ్కి ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక్క టీచర్ ఉద్యోగాలే 100%, 86 నుండి అది కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఏదో గిరిజనులు ఉద్ధరించినట్లు, గిరిజనులకు 100% ఉద్యోగాలు ఇస్తున్నట్టు కాకమ్మ కబుర్లు చెబుతూ ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని కపట నాటకాలు ఆడటం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, మన పోరాటం ఆదివాసుల పోరాటం డిమాండ్ కమాండ్ పద్ధతిలోనూ ఉంటుంది. ఎవ్వడు కూడా అడుక్కునే పద్ధతి ఉండదు. ఇప్పటికైనా పళ్ళు తెరిచి 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇస్తే బతికిపోతుంది, లేదంటే పాతర వేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం. అందులో సందేహమే లేదు. ఆదివాసీ ఉద్యమాలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉవ్వెత్తున ఎగసపడుతున్నాయి. అన్ని ప్రాంతాలకు కూడా ఉద్యమాన్ని విస్తరిస్తాం. చూస్తూ ఊరుకుంటాం అనుకుంటుందామా, అది మాత్రం ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే ఆదివాసుల హక్కులు, చట్టాలు పరిరక్షణకి కృషి చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 100% ఉద్యోగాలు ఆదివాసులకి ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో మాత్రం గుణపాఠం చెప్పడం జరుగుతుంది. అలాగే రేపు ప్రతి గిరిజనుడు ఒకటి తెలుసుకోవాలి, ఉద్యమాన్ని ఇక్కడితోనే ఆపకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామం నుండి కూడా ఉద్యమానికి మనం కృషి చేయాలి. రెండోది ఏంటంటే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా నిమ్మక నీరు ఎత్తినట్లు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆదివాసీ సంఘాలే రోడ్డు ఎక్కుతున్నాయి, ఆదివాసీ నాయకులే, యువతే మాత్రమే రోడ్డు మీదకి వస్తుంది తప్ప ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళు రోడ్డు మీదకి ఎప్పుడు రావటం లేదు. మరి ఎందుకున్నట్లు అది సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు ఖచ్చితంగా మన ఉద్యమంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా పార్టిసిపేషన్ చేయాలి. ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి. ఇప్పుడు సమావేశాలు సభలో పెట్టుకుంటే కుదరదు. ఆదివాసీ ప్రాంతాల్లో సమావేశాలు కానీ సభలు కానీ పెట్టరాదు. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమాలు కూడా గ్రామ సభలు కానీ, మండల పరిషత్ సభలు కానీ, ఐటీడీఏలో జరిగేటువంటి సర్వసభ్య సమావేశాలు కానీ ఎక్కడ జరిగినా సరే అది తిట్టు కొట్టడం ఖచ్చితంగా. ప్రతి ఆదివాసీ కూడా తిరగబడతాడు. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పటికైనా తెలుసుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, ఒక్క ఆదివాసీ యువతకు సంబంధించే ఉద్యమం కాదు ఇది, అందరిది. అన్ని చట్టాల హక్కులు కాపాడుకోవాలి. ఇప్పుడు తీస్తున్న ఉద్యోగాలు కేవలం ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించే, మిగతా డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి, ఎలా చేస్తున్నారు రిక్రూట్మెంట్? ఒక విధానం ఉందా? సిఆర్టీలు తీస్తే అమ్ముకోవడం. సిఆర్టీకి 60,000 నుండి 70,000, 80,000 అమ్ముకుంటున్నారు. టీచర్ కాంట్రాక్ట్ పోస్టులు కూడా అమ్ముకోవడమే.
అటెండర్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు, కుక్కు పోస్టులు. కుక్కులకి ఎంత అండి జీతం? కుక్కులకి ఎంత ఇస్తారు? కనీసం 7,000 నుండి 10,000 ఇస్తారు. ఆ పోస్టులు కూడా అమ్ముకుంటున్నారు. అవి కాంట్రాక్టు. ఇటువంటి దోపిడీ జరుగుతుంది ఏజెన్సీ ప్రాంతంలో. ఈ దోపిడీని తిప్పు పట్టగలంత కాలం కూడా ఆదివాసులకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. రాబో కాలంలో ఏంటంటే సుదీర్ఘమైన పోరాటం నిర్మించుకోవాలి. అన్ని ప్రాంతాలకి ఉద్యమాన్ని విస్తరించాలి. అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు హామీని, ముఖ్యమంత్రి గారు హామీని, చేయాలి ఎన్నికల హామీని. ఏజెన్సీలో మా ఉద్యోగాలు మాకే, ఏజెన్సీలో మా ఉద్యోగాలు మాకే, ఏజెన్సీలో మా ఉద్యోగాలు మాకే, ఏజెన్సీలో మా ఉద్యోగాలు మాకే. స్పెషల్ డిఎస్ని వెంటనే తక్షణమే తీయాలి, రద్దు చేయాలి. మెగా డిఎస్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి. మెగా డిఎస్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి. మెగా డిఎస్ని రద్దు చేయాలి, చేయాలి. మెగా డిఎస్ నోటిఫికేషన్ రద్దు చేయాలి, రద్దు చేయాలి. మెగా డిఎస్ నోటిఫికేషన్ రద్దు చేయాలి.